హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నిర్మలానండి. నా ఛానల్స్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దామండి. మురుకులు చేస్తున్నానండి. 1 కేజీ వరిపిండి తీసుకున్నాను, ఒక 50 గ్రాముల నువ్వులు తీసుకున్నాను, 2 స్పూన్లు వాము ప్రెస్ చేసుకుంటే అప్పుడు కొంచెం పిండికి పడుతుందండి ఆ ఫ్లేవరు. 2 స్పూన్లు కారం వేసుకున్నాను, 2 స్పూన్లు సాల్టు, నెయ్యి ఒక 100 గ్రాములు వేసుకోవాలండి. పుట్నాల పప్పు ఒక 150 గ్రాములు మిక్సీ పట్టుకుని అలా స్టైనర్తో జల్లెడ పట్టుకోవాలండి. పలుకుంటే ఎక్కడన్నా జల్లెట్లాగా ఉంటుంది, లేకపోతే అట్లా చిట్టుపట్టు మంటాయండి. ఆపన్న వేసుకుంటే జల్లెడ పట్టుకోవాలి, మెత్తగా ఉండాలండి. వాము అలా ప్రెస్ చేసుకుంటే పిండికి పడుతుందండి ఆ ఫ్లేవర్ అంతా. పిల్లలకి చాలా మంచిదండి వాము, పిల్లలకి పెద్దవాళ్ళకి. 2 స్పూన్లు సాల్టు, 2 స్పూన్లు కారం, ఒక 100 గ్రాములు నెయ్యి వేసుకున్నానండి. వెన్న కానీ నెయ్యి కానీ వేసుకోవాలండి. బాగా గుళ్ళు వస్తాయండి. పిండంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ వేసుకొని కలుపుకోవాలండి. అలా ముద్దల్లాగా పెట్టుకోవాలండి చేసుకొని. ఇప్పుడు గిద్దెలకు అంటుకోకుండా లోపల గిద్దెకి కొంచెం నెయ్యి రాసుకొని పెట్టుకోవాలండి. అందులో నెత్తిలో ముంచుకొని లోపల గిద్దెని పెట్టుకోవాలి. అలా గరిటె మీద ఒత్తుకొని వేసుకోవాలి ఆయిల్లో. అలా కాల్చుకొని తీసుకోవాలండి అన్నీ అట్లా. అలా గరిటె మీద ఎత్తుకోవాలండి. నూనెకి ఇప్పుడు నూనెలో ముంచుకోవాలండి ఫస్ట్ గరిటెని, లేకపోతే గరిటెకి అంటుకుంటుంది పిండి. చాలా గుల్లగా వచ్చినాయండి.